యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీకృష్ణ అవతారం అనే చిత్రం నుంచి ఏమేమో అవుతుంది ఎగిసి ఎగిసి పడుతుంది అనే చాలా అద్భుతమైనటువంటి పాట అన్నమాట. ఈ పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో విశేషం ఏమిటంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. మన ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా ఒక 1 వీక్ 10 డేస్లో నేను సెకండ్ ఛానల్లో మనం కీబోర్డ్ పైన ప్లే చేస్తున్నాను. ఆసక్తి గల వారి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3 అతి త్వరలో రాబోతుంది. మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. వీటికి కూడా 5th బుక్ అతి త్వరలో రాబోతుంది. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు అన్ని వివరములు చెప్పి వీటి ఖరీదు చెప్పి బుక్స్ పంపిస్తాను. 8985417356 ఫోన్ నంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. సంవత్సరంలో వచ్చినటువంటి శ్రీకృష్ణావతారం అనే చిత్రం నుంచి ఏమేమో అవుతుంది ఎగిసి ఎగిసిపోతుంది అనే పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీతం టీవీ రాజు గారు, గానం గానకోకిల పి సుశీలమ్మ గారు. రాగం నా దృష్టిలో ఇది ప్రధానంగా అగ్నికోపము. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. ఈ అగ్నికోపము 22వ మేళకర్త ఖరహర ప్రియ రాగం నుంచి పుట్టినది. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సగమ పనిసా. ఆరోహణలో మీరు జాగ్రత్తగా గమనిస్తే సరిగమలో రీ తీసాం, పదనిసలో అక్కడ దా తీసాం, రీదా అనే 2 స్వరాలు ఆరోహణలో తీసాం. మరి అవరోహణ చూడండి, సానీప మాగారీసా. డిసెండింగ్ ఆర్డర్లో ఒకే ఒక్క స్వరం తీసాం, దా. ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 6 స్వరాలు ఉన్నాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం, 6 స్వరాలు ఉంటే షాడవ రాగం అంటాం. అప్పుడు ఇది ఔడవ షాడవ రాగం అవుతుందన్నమాట. అదే మన అగ్నికోపము. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి శుభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసికి నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. అన్యస్వరములు లో పిచ్చులో దావన్ శుద్ధ దైవతాన్ని చాలా అద్భుతంగా ప్రయోగించారు. తాళము చతురస్ర జాతి త్రిపుడు తాళము. గతి నడక ఇది చాలా ముఖ్యం. తిస్ర గతి తిస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 3 స్వరాక్షరముల చొప్పున లేదా 3 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది. తాళం వేసేటప్పుడు జతుల ప్రకారం వేస్తాం. ఇక్కడ చూడండి, తక్కిట్ట 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 అని. శృతి ఒరిజినల్ శృతి 4వ శృతిలో ఉంది. నేను పాడేది కూడా 4వ శృతి. మరి వెస్ట్రన్ మ్యూజిక్ వారి స్కేల్లో, సంప్రదాయంలో స్కేల్లో చెప్పాలంటే ఇక్కడ ఈ క్యాషియోని చూడండి, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్ట్రన్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ అంటే 4వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఎఫ్ నుంచి హై పిచ్ ఎఫ్ వరకు. పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం అగ్నికోపం యొక్క రాగాన్ని ఒకసారి ప్లే చేస్తూ పాడుకుందాం, ఆ మూర్ఛన్ని. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమ పని సా సని పమ గరి సా, సగమ పని సా సని పమ గరి సా. లో పిచ్లో దైవతాన్ని వాడారు, శుద్ధ దైవతాన్ని. సని దని సా. తారస్థాయి షడ్జమాన్ని కూడా టచ్ చేయలేదు. సగమ పని నీ వరకే సంచారములు ఉన్నాయి.
పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. క అని. ఏమేమో అవుతుంది, ఎగిసి ఎగిసిపోతుంది, ఏమేమో అవుతుంది, ఎగిసి ఎగిసిపోతుంది, రేలు పవలు తెలియని నా మనసు, రేకులు విప్పిన తొలి వయసు, రేకులు విప్పిన తొలి వయసు, మామగని సాసా సమగ గమగ నీ నీ నీ, మామగని సాని సమగ గమగ నీ నీ సాని సగ సగ మమగ మామనిగా, పాప మగర్రి సరిని సని, పాప మగర్రి సరిని ససా, మామగని సాని సమగ గమగ నీ నీ సాని సగ సగ మమగ మామనిగా, పాప మగర్రి సరిని సని, పాప మగర్రి సరిని ససా. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. పువ్వులు మూవలు పువ్వులు పులకరించి నవ్వులొలుకుతున్నవి, మూవలు పరవశించి సౌవడి చేస్తున్నవి, సౌవడి చేస్తున్నవి, పాపపా మామమా పాప మప పాప నీ పమప గమపగా, గాగ సగమ మమగ పామప మాసా సరి, పామప మాసా ససా, మామగని సాని సమగ గమగ నీ నీ సాని సగ సగ మమగ మామనిగా, పాప మగర్రి సరిని సని, పాప మగర్రి సరిని ససా. లాస్ట్ చరణం రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం పల్లవిలాగానే ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. క అని విడిచి ముందు హమ్మింగ్ ఉంది, ఆ హమ్మింగ్ పాడి దానికి స్వరాలు పాడి నేను పాటని కంటిన్యూ చేస్తాను. ఆ రీ నీ సా, నీలాల మబ్బుతునక నేలకు దిగి వచ్చిన, నీలాల మబ్బుతునక నేలకు దిగి వచ్చిన, రిగా మగర్రి సస సాని దదని నిస్ససా, రిగా మగర్రి సస సాని దదని నిస్ససా, ససా సమామగ పామ పగారి సససా, ససా సమామగ పామ పగారి సరి సా, రి 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 మా రి రి ని సా,
మా గని సాని సమగ గమగని నీ సాని సగ సగ మగ మా మనిగా పాప మగర్రి సరిని సని పాప మగర్రి సరిని సా. థ్యాంక్ యూ అండి. నేను చెప్పేదేముంది, మీరు వింటూనే ఉంటారో, నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. 99% ఇలా స్వరం ఎవరు పాడరు, ఎందుకంటే అది రాయటం రావాలి. సంగీతం, కర్ణాటక సంగీత విద్యార్థులు ఆ రచనలు నేర్చుకుంటారు, ఏదో వరవీణ, లంబోదర, ఏవో కొన్ని పాటలు వాటికి పాడతారు, ఎందుకంటే గురువులు ఇస్తారు కాబట్టి. వీటికి ఈ ఈ సినిమా పాటల స్వరాలు రాయాలంటే అంత తేలిక కాదండి. మీరు చూస్తున్నారు యూట్యూబ్లో ఎంతమంది పాడుతున్నారో మీకే తెలుస్తుంది. అయితే చాలామంది నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారు, మరి వారందరూ వచ్చి పెడితే బాగుంటుంది. కానీ కష్టం ఉంది కాబట్టి దీని జోలికి ఎవరు రారు, పాటలు పాడి కోరుకుంటారు. దయచేసి నా కష్టాన్ని మీరు గుర్తించి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మరి మనకు రెండో ఛానల్ ఉంది, ఆ రెండో ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. మరి ఈ ఛానల్లో, ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా 1 వీక్ 10 డేస్లో మన రెండో ఛానల్లో కీబోర్డ్ పెన్ ప్లే చేస్తున్నాను. ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. ఎప్పుడు కూడా మనం ఒకటి గుర్తెట్టుకోవాలన్నమాట, ఎందరో మహానుభావులు అనే మాట మనం గుర్తెట్టుకుంటే సరిపోతుందన్నమాట. కాబట్టి నేను ఇంతగా ఏం చెప్పేది ఏంటంటే, కొంతమంది దీని జోలికి ఎందుకు రావట్లేదు, దీంట్లో కష్టం ఉంది కాబట్టి అని ఊరిని పాటలు పాడి వదిలేస్తున్నారు. కానీ నా మనవి ఏంటంటే, మరి నాకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉంటారని ఇంతకుముందే చెప్పాను నేను. వాళ్ళందరూ వచ్చి పెడితేనన్నా ఇప్పుడు నేను ఎన్ని ఇస్తానో నా లైఫ్లో, ఏదో ఒక 1000 వీడియోస్, ఒక 2000 మిగతా వాళ్ళు కూడా పెడితే ఏంటంటే చాలామందికి ఉపయోగపడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.